సిఆర్డీఏ కార్యాలయాలు కుంభకోణాలకు కేరఫ్ అడ్రస్ గా మారాయి. మొన్న అనంతవరంలో రైతుల భూముల్ని సెంట్ల రూపంలో కొట్టేసి అమ్ముకున్న అధికారులు తాజాగా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి దిగారు. పెనుమాకలో రియల్టర్లతో చేతులు కలిపి పొలాల రేట్లు తగ్గిస్తూ రైతుల పొట్టగొడుతున్నారు. సిఆర్డీఏ కార్యాలయాల్లోని కొందరు సిబ్బంది రియల్టర్ల అవతారమెత్తారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం అనంతవరంలో ఇటీవల సిఆర్డీఏ అధికారులు సెంట్ల రూపంలో రైతుల భూములను కొట్టేసి స్థానిక టీడీపీ నాయకులతో కుమ్మక్కై బడాబాబులకు అమ్మేసుకుని అడ్డంగా దొరికిపోయారు. ఈ వ్యవహారాన్ని మరొకముందే మరో భాగోతం బయటపడింది. తాడేపల్లి మండలం పెనుమాకలో ప్రభుత్వం కొందరు రైతులను బెదిరించి భూసమీకరణ ద్వారా భూముల్ని తీసుకుంది. అయితే రైతులు మిగిలిన భూములను అవసరాల కోసం అమ్ముకునే అవకాశం కల్పించింది సిఆర్డీఏ. ఇందుకు స్థానిక సిఆర్డీఏ ఆఫీస్ నుంచి రైతులు ఎన్ఓసీ తీసుకోవాలని నిబంధన పెట్టింది. ఈ రూల్ ఇప్పుడు పెనుమాక సిఆర్డీఏ ఆఫీస్లో కొంతమంది సిబ్బందికి వరంగా మారింది. పిల్లల పెళ్లిళ్లకు చదువులకు డబ్బులు అవసరమై కొంతమంది రైతులు తమ భూముల్ని అమ్ముకుంటున్నారు. మేకా అంకమరెడ్డి అనే రైతు తన భూమిని 1,90,00,000కు అమ్ముకునేందుకు ఒక వ్యక్తితో బేరం కుదుర్చుకున్నాడు. అయితే కొనుగోలు చేసే వ్యక్తి భూమికి సంబంధించిన వివరాలు చూసుకోవడానికి సిఆర్డీఏ ఆఫీస్కు వెళ్లారు. అక్కడ పనిచేస్తున్న కసబ్ అనే ఉద్యోగి ఈ గ్రామంలో అంత రేటు లేదని చెప్పాడు. ముందుగానే ఆ ఉద్యోగి ఓ బ్రోకర్ను ఏర్పాటు చేసుకున్నాడు. 1,80,00,000కే భూమి ఇప్పిస్తామని చెప్పాడు. అనుకున్నట్లే తన బ్రోకర్ ద్వారా డీల్ చేసి కమిషన్ కొట్టేశాడు. దాదాపు ఏడాది నుంచి గ్రామంలో ఇదే తంతు జరుగుతుందని రైతులు చెబుతున్నారు. తక్కువ ధరకు భూములు కొనిపించి బ్రోకర్ల ద్వారా ఎక్కువ ధరకు అమ్ముతుండడంతో రైతన్నల కడుపు మండింది. దీంతో పెనుమాక సిఆర్డీఏ ఆఫీసులో ఆందోళనకు దిగారు. ₹2,30,00,000 ధర ఉన్న తమ పొలాలను సిఆర్డీఏ అధికారులు 1,80,00,000 వరకు తగ్గించి పొట్టకొడుతున్నారని అధికారుల్ని నిలదీశారు. మా ఆపదను బట్టి భూమి కొంత అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కొనేవాళ్ళు వస్తున్నారు, చూసుకుంటున్నారు, బేరం కుదురుతుంది. ఆ కాగితాలు ఒకసారి సిఆర్డీ ఆఫీసులో చూయించుకుంటామని వాళ్ళు వస్తారు సార్. ఇక్కడికి వీళ్ళకి అనుకూలమైన మీడియేటర్లు ఉంటారు. ఇక్కడ వీడు ఒక ఎకరం బేరం చేశాడు అనుకోండి, 1,00,000 కమిషన్ వస్తే ₹50,000 ఇదే సిఆర్డీ ఆఫీసులో ఉన్న ఆఫీసర్లకు ముట్ట చెప్తున్నారండి. తక్కువ కొనిపిస్తున్నారు. 2,38,00,000 పక్కన వెంకటాయపాలెం కృష్ణాపాలెంలో అయితే పెనుమాక గ్రామంలో ఈ 1,80,00,000, 70,00,000, 50,00,000, 1,07,00,000, 1,00,00,000 రైతులు బలి చేస్తున్నారు. సుమారుగా ₹160 కోట్ల పెనుమాక గ్రామానికి రైతులకు నష్టం అండి. ఇప్పటికి వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ బ్రోకర్ని పెట్టుకొని బయట బ్రోకర్లు నమ్మొద్దు, ఇక్కడ మేము చెప్పిన బ్రోకర్ల చేత అయితే మీకు తక్కువ వస్తుంది, బయట వాళ్ళు అయితే ఎక్కువ తీసుకుంటున్నారని చెప్పేసి రేట్లు కావాలని చెప్పి సిఆర్డీ ఆఫీసర్లో బ్రోకర్లను పెట్టుకొని పెరిగే రేట్ని కూడా పక్క ఊర్లు చూసుకుంటే 2 కోట్లు దాటింది, మా ఊరు చూసుకుంటేనే 2 కోట్ల లోపు ఉంది. కావాలని చెప్పి సిఆర్డీ వాళ్ళు ఈ రేట్లు తగ్గించడానికి వాళ్ళు బ్రోకర్ల చేత అమ్మేయడానికి పూనుకుంటున్నారు. ఇందులో కమిషన్ కూడా తీసుకుంటున్నారు వాళ్ళు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు రైతులు ఫిర్యాదు చేశారు. వాళ్ళ దగ్గరికి వచ్చి కొట్టడానికి వచ్చినటువంటి రైతులు ఒక రేటు వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత రికార్డ్ ఎంక్వైరీకి సిఆర్డీ ఆఫీస్కి వచ్చిన తర్వాత వాళ్ళు వేరే బ్రోకర్ ద్వారా కొనుక్కుంటున్నారు, మమ్మల్ని వదిలేసని వాళ్ళ అభియోగం. ఇక్కడ వాళ్ళు ఏదో రేటు ఏదో చెప్పి చేస్తున్నారనేది దాని మీద వాళ్ళు అంటున్నారు. పెనుమాకలో సిఆర్డీఏ ఆఫీస్లో పనిచేసే అధికారులే ఇప్పటి వరకు 200 ఎకరాలకు పైగా బ్రోకర్ల ద్వారా అమ్మించి కోట్లు దండుకున్నారని అన్నదాతలు మండిపడుతున్నారు. వెంటనే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న అధికారుల్ని విధుల నుంచి తొలగించాలని బాధిత రైతులు డిమాండ్ చేశారు.